రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీలో ప్రజలు తమ ఆవేదనను తెలిపారు. దుర్మార్గపు పాలనకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని రాజంపేట టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. రాజంపేట జిల్లా ఏర్పాటు కాకపోవడానికి ప్రధాన కారణం మాజీ సీఎం జగనే అంటున్న టీడీపీ నేత చెమర్తి జగన్మోహన్ రాజుతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి రాజంపేట పట్టణంలో పూర్తిస్థాయిలో కూడా ప్రజా గర్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జగన్మోహన్ రాజు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా పాత బస్టాండ్ నుంచి కూడా కడప ఆర్డీఓ ఏదైతే రాయంపేటలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ వరకు దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన జగన్మోహన్ రాజు గారు ఆయన తెలుస్తున్నాం. అలా ఏంటి దాదాపుగా ఉద్యమం అయితే కనుక ఉధృతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క రాష్ట్రం నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఎలా చూడొచ్చు దీన్ని అసలు? గతంలో రాజంపేటకు జరిగినటువంటి అన్యాయం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం లాంటి యొక్క కసి, వారి యొక్క ఆవేదన, ఆక్రోశం అనేటటువంటిది రాజంపేట ప్రజల్లో ప్రబలంగా ఉంది. గతంలో ఉన్నటువంటి పాలకులు ఇది రాజంపేట పార్లమెంట్ కేంద్రమే అని ఊరికే పేరు చెప్పుకున్నా ఎక్కడ కూడా అభివృద్ధి కానరానటువంటి పరిస్థితి. కనీసం క్యాండిల్ ఫ్యాక్టరీ లేదు, ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీ కూడా లేకుండా ఒక ఉద్యోగం కూడా రానటువంటి, ఒక ఉద్యోగం సృష్టించలేనటువంటి పరిస్థితుల్లో గత 20 సంవత్సరాలుగా రాజంపేట ప్రాంతాన్ని నాశనం చేశారు. పెత్తందారీ వ్యవస్థ, భూ కబ్జాలు అనేటటువంటి దానికి అలవాటు పడినటువంటి ఈ నాయకులు మొత్తం అంతా రాజంపేట గల్ఫ్ మీద ఆధారపడే విధంగా ఉన్నాయి. అక్కడ కూడా పరిస్థితులు లేక ఈ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆక్రోశము, ఆకాంక్ష ఉంది. కనీసం జిల్లా కేంద్రం అవుతుంది. మేము ఎప్పుడు గతంలో మేము చేసుకున్న పుణ్యమేమో ఇది పార్లమెంటు కేంద్రంగా ఉంది, కానీ పాలకులు నాశనం చేశారు. ఈ పార్లమెంటు కేంద్రాన్ని మళ్ళా జిల్లా కేంద్రం చేస్తారు. కనీసం అప్పుడైనా అభివృద్ధి చెందుతుంది, కొంతమంది ఉద్యోగులు వస్తారు, కొన్ని ఇండ్లు పెరుగుతాయి, బాడుగులు పెరుగుతాయి, రెవెన్యూ జనరేషన్ అవుతుందని ఇక్కడ ప్రజలు ఆలోచించిన మాట వాస్తవమే. ఆ రోజు అన్నటువంటి ప్రకారం పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేస్తుంటే ఇవాళ రాజంపేట జిల్లా వచ్చేది. రాజంపేట పేరును లేకుండా చేశారు. సరే, ఎత్తకపోయి ఏం చేశారు, ఈ రాజంపేట జిల్లాని 3 ముక్కలుగా ఏర్పడాల్సిన దాన్ని 3 ముక్కలు చేశారు. పొంగనూరు, చిత్తూరులో, ఈ రాజంపేటలో కొంత భాగాన్ని కడపలో, తర్వాత మిగతా దాన్ని అన్నమయ్య జిల్లాగా మార్చారు. పోనీ అన్నమయ్య పేరు పెట్టారు కదా, అన్నమయ్య పుట్టిన ఊరికన్నా ప్రాధాన్యత కల్పిస్తారనేటువంటి కనుక అక్కడ కూడా లేకుండా దీన్ని ఇబ్బంది పెట్టారు. పోనీ దాని తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ జిల్లా కేంద్రం యొక్క ప్రస్తావన వచ్చి జిల్లాల యొక్క పునర్విభజన జరుగుతుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దుతామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల యొక్క ఆగ్రహము, ఆవేశం అన్నీ కూడా ఇవాళ రాజంపేట ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చిన తీరు మీకు తెలుస్తూ ఉంది. అందుకే ప్రజలందరి తరఫున వీళ్ళ యొక్క ఆగ్రహం, ఆవేశాలు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, కూటమి నాయకులు తెలియజేయడానికి మేము వెళ్తూ ఉన్నాం. జేఏసీ సభ్యుల తరఫున మేము వెళ్ళి ఈ రాజంపేటకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దమంటున్నాం. జిల్లా కేంద్రం ఇవ్వడంతో పాటు రాజంపేట అభివృద్ధిని కూడా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, బ్రిటిష్ కాలం నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా రాజంపేటకు పార్లమెంట్ అనేది ఇప్పటి నుంచో ఉంది, పెట్టడం జరిగింది. అలాంటిది పలుమార్లు కూడా చంద్రబాబు గారు రావడం జరిగింది, అలాగే పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఏ ప్లేస్ అయితే మీటింగ్ పెట్టారో అదే ప్లేస్లో కూడా పూర్తిగా చెప్పడం జరిగింది, అన్నమయ్య జిల్లా ఇస్తానని చెప్పడం. అంటే ఈరోజు ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పుకోవచ్చు? రాజంపేటను జిల్లా కానీయకుండా 3 ముక్కలతో ప్రాంతీయ విద్వేషాలు రగిలించి దాన్ని నాశనం చేశారు. దీన్ని చక్కదిద్దేటటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. రాజంపేటకు జరిగినటువంటి అన్యాయం తీరుతుంది. ఖచ్చితంగా మేము దానికోసం మా నాయకులకు తెలియజేస్తూ మేము మా నాయకుల దగ్గర గట్టి ప్రయత్నం చేస్తాం. అంటే కుటుంబంలో కుమ్ములాట అనేలాగా కూడా ప్రధానంగా ఇంత పెద్దన రాయంపేట అంతా ఇంత పెద్ద రాయంపేట కేంద్ర కాలం కోరుకుంటుంటే కొంతమంది కూడా పూర్తిస్థాయిలో మీసాలు వేలేస్తున్నారు. దీని మీద మీరు కామెంట్ ఏమంటారు? ఎవరి ప్రాంత అభిమానం వాళ్ళకు ఉంటుంది. అందుకే మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు చెప్తూ ఉన్నాం, అయ్యా మేము రాజీనామాలు చేసిన దానివల్ల ప్రభావం ఏమీ ఉండదు. మీరు రాజీనామాలు చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ చర్చ జరుగుతుంది, ఎజెండా వస్తుంది. కాబట్టి మీరు వెంటనే రాజీనామాలు చేయండి, వచ్చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్ళీ ఒకసారి సమీక్షించుకొని ముందుకు వెళ్దామని చెప్తున్నాం. కానీ వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళే నోరు మెదపడం లేదు, రాజీనామాలు చేయడం లేదు.
ఈ ప్రాంతము తిరిగి అభివృద్ధి పొందడానికి సహకరించడం లేదు కాబట్టి మేము ప్రజల తరఫున బాధ్యత తీసుకొని ఈ పరిస్థితి చక్కదిద్దడానికి ఇవాళ ముందుకొచ్చాం. అంటే రానున్న రోజుల్లో జేఏసీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే 23వ తేదీ కూడా బంద్ ప్రకటించారు. దాని తర్వాత ఎలా ఉండబోతుంది కార్యాచరణ? మాకు ఇదివరకు టైం ఉంది. మేము జేఏసీతో మరొకసారి నిర్ణయం తీసుకుంటుంది. మేము జేఏసీ చేసేటటువంటి ప్రతి పనికి మద్దతు తెలుపుదాం. 25 తర్వాత అవసరం వస్తే వాళ్ళు ఏం కార్యాచరణ ప్రకటిస్తే దానికి మేము మద్దతు తెలపడానికి ఉన్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కూడా వారితో నడవాలి. వాళ్ళ యొక్క జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి జేఏసీ చేసేటటువంటి ప్రతి యాక్టివిటీకి మేము మద్దతు తెలియజేసి వాళ్ళతో నడుస్తాం. ఒక ఇన్ఛార్జ్గా ఈ జేఏసీ ఏదైతే చేస్తుందో లాస్ట్ చివరి ఉద్యమం వరకు మీరు కొనసాగుతారా? ఖచ్చితంగా రాజంపేట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. రాజంపేట స్వరూపాన్ని మారుస్తాం, జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తాం. దాంతోపాటు విపరీతమైనటువంటి అభివృద్ధిని కూడా ఇక్కడ చేసేదానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇది మొత్తంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాయంపేట కూడా జిల్లా కేంద్రంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి జగన్మోహన్ రాజు చెప్తున్నారు. అలాగే చంద్రబాబు దృష్టికి మరోసారి కూడా తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే బ్రిటిష్ కాలం నాటిది కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక రాజంపేటకు పార్లమెంట్ అనేది దాన్ని ఖచ్చితంగా కొంతమంది స్వలాభాల కోసం అప్పుడున్నటువంటి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కూడా ఇది తారుమారు చేసిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జేఏసీ పిలిపించినా కానీ పూర్తి స్థాయిలో కూడా లాస్ట్ వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్తే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, అన్నమయ్య జిల్లా.